నేడు టీటీడీ పాలక మండలి అత్యవసర సమావేశం కానుంది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన అన్నమయ్య భవన్లో ఉదయం 11 గంటలకి ఈ సమావేశం జరగనుంది. ఇక ఏడాది వైకుంఠ ఏకాదశి నూతన సంవత్సరం వరుసగా వస్తుండటంతో భక్తుల రద్దీకి సంబంధించి టీటీడీ బోర్డు కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇక డిసెంబర్ 30, 31వ తేదీల్లో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి నిర్వహించనుంది టీటీడీ. 2 రోజుల వీఐపీలు అలాగే సాధారణ భక్తుల భారీ సంఖ్యలో తిరుమలకి రానున్న నేపథ్యంలో టీటీడీ పాలక మండలి నిర్వహించనుంది. ఇక వైకుంఠ ఏకాదశి 10 రోజుల దర్శనాలకు సంబంధించి ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ టికెట్లు కేటాయించేందుకు కూడా కీలక చర్చ జరగనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, చెప్పండి, టీటీడీ తీసుకోబోయే నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి, అలాగే దీనికి సంబంధించి కూడా వైకుంఠ ఏకాదశికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది? రైట్ సాయి, మొత్తం మీద ఏదైతే తిరుమలలో నేడు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన ఉదయం 11 గంటలకి అన్నమయ్య భవన్ లో టీటీడీ బోర్డు సమావేశం జరగనున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే డిసెంబర్ 30, 31వ తేదీ వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలు పురస్కరించుకొని ముఖ్యంగా అదే రోజు అంటే ముఖ్యంగా 1వ తేదీ నూతన సంవత్సరం వస్తుంది. అట్లా వరుసగా 3 రోజులు ప్రధాన దినంగా చెప్పుకునే నేపథ్యంలో భక్తులు భారీ స్థాయిలో వచ్చే అవకాశం ఉన్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించి ఏదైతే ఈ రోజు కీలక నిర్ణయం అయితే తీసుకున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా విఐపీలకు సంబంధించినటువంటి టికెట్లు ఏ విధంగా కేటాయించాలి, ఎందుకంటే వైకుంఠ ఏకాదశికి, ద్వాదశికి భారీ స్థాయిలో విఐపీలు వచ్చే అవకాశం ఉంది. అదే రోజే స్వామివారిని వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడానికి భారీగా భక్తులు, సామాన్య భక్తులు ఎక్కువ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో భక్తులకి ఏ విధంగా దర్శనాలు కేటాయించాలి, ముఖ్యంగా విఐపీలకి ఏ విధంగా కేటాయించాలి అనే దానిపై ఈ రోజు కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఆఫ్లైన్ కి సంబంధించి కావచ్చు, మరోవైపు ఆన్లైన్ సర్వదర్శన టోకన్లు అంటే మా గతంలో ఏదైతే ఆఫ్లైన్ లో కేవలం తిరుపతిలో మాత్రమే సుమారు 12 ప్రాంతాల్లో ఏదైతే ఈ కౌంటర్లు ఏర్పాటు చేసి పూర్తిగా టోకెన్లు ఇష్యూ చేసేవారు. కానీ గతంలో జరిగిన నేపథ్యంలో ఇప్పుడు దీన్ని ఆన్లైన్ లో ఇస్తారా లేకపోతే ఆఫ్లైన్ లో ఇస్తారా అనే దాన్ని ఈ రోజు అయితే కీలక నిర్ణయంలో అయితే తీసుకున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ రోజు మీటింగ్ తర్వాత ఒకవేళ ఆఫ్లైన్ లో ఎన్ని టికెట్లు ఇవ్వబోతున్నారు, ఆన్లైన్ లో ఎన్ని టికెట్లు రిలీజ్ చేయబోతున్నారు అనేది ఈ రోజు తెలిసే అవకాశం ఉంది. ఇప్పటికే ఏదైతే 10 రోజులకు సంబంధించినటువంటి దర్శనాలకు సంబంధించి ఇప్పటికే టీటీడీ ప్రకటించింది. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ఈ రోజు అత్యవసర సమావేశం ప్రారంభమైన పరిస్థితి ఉంది. ముఖ్యంగా 5 అజెండాలతో ఏదైతే ఈ సమావేశం ప్రారంభం కానున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా చూస్తున్నట్టయితే కేవలం ఈ వైకుంఠ ఏకాదశి, ద్వాదశికి సంబంధించే కాకుండా ముఖ్యంగా భక్తులకు సంబంధించినటువంటి దర్శనాలు గతంలో ఏ విధంగా ఉన్నాయి అదే విధంగా కొనసాగించాలా లేకపోతే టోకన్ ఏ విధంగా కేటాయించాలి అనే దానిపై కీలక చర్చ జరుగుతున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా భక్తులకి సంబంధించినటువంటి ఇప్పుడే అంటే ఏదైతే తిరుమలకు వస్తున్నటువంటి భక్తులు రోజు రోజుకి భక్తులు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే కమాండ్ కంట్రోల్ తో భక్తులకి ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారనేది, సెక్యూరిటీ పూర్తిగా ఎలా ఉందనేది కూడా పూర్తిగా దానిపై ఈ రోజు చర్చ జరిగినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఈ రోజు జరుగుతున్నటువంటి సమావేశంలో వచ్చే నెల జరుగుతున్నటువంటి వైకుంఠ ఏకాదశి ప్రధానం అని చెప్పొచ్చు. అది కాకుండా మరోవైపు భక్తులకు సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉండబోతున్నాయి, ముఖ్యంగా భక్తులకి ఎటువంటి రద్దులు ఏర్పాటు చేయబోతున్నారని దానిపై కీలక చర్చ జరుగుతున్నట్టు తెలుస్తుంది. థ్యాంక్ యూ సునీల్.